సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పరిణామాల నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ స్పందించారు. ప్రయోగాత్మకంగా సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారని సిపిఐ నేత నారాయణ అన్నారు. వేల కోట్ల లాభాలు వచ్చే సినిమాలకు ప్రభుత్వాలు టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి దాన్ని యువతపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఫీలింగ్ సాంగ్స్ కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పాన్ని గుర్తు చేశారు. ఇలా ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానం చంపుకుని పని చేస్తున్నారని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరని అన్నారు. రష్మిక ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకోవాలన్నారు. రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తాక జనం దోపిడీ, ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నిర్మాతలు కానీ వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు ప్రయత్నం జరిగింది. ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది ట్రైన్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవమే. కానీ పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోయిన్గా సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసైన పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ వేసి డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత తప్పు చేసిన వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతోమంది ఆత్మాభిమానం చంపుకొని ఆ కళాత్మకం ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్.